దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నా. యేసయ్య ఆశీర్వాద కృపాసన్నదనే ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసినందుకై ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఒక ప్రత్యేకమైన అంశము పవర్ ఆఫ్ ఫెయిత్ అండ్ గాడ్, విశ్వాసము మరియు దేవుని యొక్క శక్తిని గురించి ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుచున్నారు. మనం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 7 వచనాల వరకు చదువుకుందాం. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 1-7 వచనాలు. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది, నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము పొందుమని మనవి చేయగా అతడు వెల్లుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయాను. వారు యోర్దానుకు వచ్చి మ్రానులు నరుగుచుండిరి. ఒకడు దూలము నరుగుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడ, అది ఎరవు తెచ్చినదని మొరపెట్టాను. గనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళల్లో వేయగా గొడ్డలి తేలెను. అతడు దానిని పట్టుకొనమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. చదివిన వాక్య భాగము మన వినికిడిలో దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, పాత నిబంధన కాలంలో మరి ఎలీషా ఒక దైవజనుడు ఉన్నాడు, ప్రవక్త, దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రవక్త, దైవ దర్శనం కలిగి ఉన్న వ్యక్తి. దేవునికి స్తోత్రం. అయితే ఆ యొక్క ప్రవక్త దగ్గర, ఆ యొక్క దైవజనుడి దగ్గర అనేక మంది శిష్యులు ఉన్నారు. దేవుని యొక్క సన్నిధిలో వారు గడుపుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. మరి ఎలీషా దైవజనుడికి చాలా సహకారులుగా ఉన్నారు. అయితే ఆ ఎలీషా దగ్గర ఉన్న ఆ శిష్యులు వారి యొక్క జీవిత విధానాలు గమనించినట్లయితే దేవుని చిత్తానికి, దేవుని యొక్క వాక్యానికి, దైవ దర్శనానికి, దేవుని ప్రత్యక్షతకు వారు చాలా లోబడి ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఎలీషా ప్రవక్త దేవుని చేత ఏర్పాటు చేయబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని పరిచర్యలో ముందుకు సాగుట కొరకై మరి దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు ఎలీషా ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు జరిగించాడు. అయితే దేవుని సన్నిధిని, దేవుని కృపను, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపును గుర్తించిన ఎలీషా గారి యొక్క శిష్యులు దేవుని సన్నిధిని వెంబడిస్తున్నారు. ఎలీషా ప్రవక్తను అనుసరిస్తున్నారు. ఎలీషా గొప్ప దైవజనుడు, దేవుని అభిషేకము చేత ఏర్పాటు చేయబడిన దైవజనుడు. దేవుని యొక్క నిర్ణయం బట్టి దేవుని సేవలో ముందుకు సాగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక సందర్భంలో ఎలీషా గారి యొక్క శిష్యులు వచ్చి ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చారు. ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుగుగా ఉన్నది. దేవుని స్తోత్రం. మనం కొన్ని సందర్భాల్లో మనమున్న ప్లేస్లు, మనకున్న ఇల్లు సరిపోతే ఇంకొంచెం పెద్ద ఇల్లు కట్టుకుంటే బాగుండు, ఇంకొంచెం విశాలమైన స్థలంలో ఉంటే బాగుండు అనేసి ఆలోచన చేస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. అయితే ఈ యొక్క ఎలీషా యొక్క ప్రవక్త యొక్క శిష్యులు వచ్చి ఈ మాట అంటున్నారు, నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను చెట్టు నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుదుమని మనవి చేయగా అతడు వెల్లుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఈ లోకములో అనేక మందికి అనేకమైన స్థలాలు ఉంటాయి. కొంతమందికి చాలా పెద్ద పెద్ద స్థలాలు ఉంటాయి, పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటాయి, పొలాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఆస్తి అంతస్తులు ఉంటాయి. అయితే ఎలీషా ప్రవక్త దగ్గర ఉన్న శిష్యులు వారున్న స్థలము, వారు నివాసం చేస్తున్న స్థలము చాలా ఇరుకుగా అనిపించింది. వారికి చాలా ఇరుకుగా అనిపించింది. దైవజనుడు తెలియకుండా ఏది కూడా వారు నిర్ణయం తీసుకోరు. అంటే ఎలీషా ప్రవక్త దగ్గర ఉన్న శిష్యులు చాలా విలువైన వారు, దేవుని దృష్టిలో
దైవజనుల దృష్టిలో పరిశుద్ధాత్మ నడిపింపులో చాలా ఘనమైన వారు. దేవునికి స్తోత్రం. అయితే ఒక రోజున ఆ శిష్యులందరూ కూడుకొని మాట్లాడుకుంటున్నారు. మనమున్న స్థలము, మనం నివాసం చేస్తున్న ఈ యొక్క స్థలము చాలా ఇరుకుగా ఉంది. ఇంకెక్కడైనా సరే చాలా విశాలమైన స్థలం చూసుకొని ఆ స్థలాల్లో మనము ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది అనేసి ఒక మంచి ఆలోచన వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆ ఆలోచన వారు ఈ విషయాన్ని మనం నడిపిస్తున్న కాపరి, ప్రవక్త, దేవునికి మనుషులకు దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఎలీషా యొక్క ప్రవక్త గారికి ఈ విషయాన్ని తెలియచేద్దాం. మనం తీసుకున్న నిర్ణయం, మనము తీసుకున్న ఈ యొక్క ఆలోచన, మనకు వచ్చిన ఈ యొక్క ఆలోచన దైవజనుడు తెలియచేసి అప్పుడు మనము ముందుకు వెళ్దామనేసి ఒక నిర్ణయానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. అయితే ఒక రోజున ఎలీషా గారి యొక్క శిష్యులు వచ్చి ఆ దైవజనుడితో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు మనం నివసిస్తున్న ఆ యొక్క స్థలాలు చాలా ఇరుకుగా ఉంది. అయితే నీ సెలవు అయితే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను చెట్టును తెచ్చుకొని, యోర్దాను నది దగ్గర నదీ తీరములో అనేకమైన పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయండి. దేవునికి స్తోత్రం. యోర్దాను నది ప్రవహించే నది. దేవునికి స్తోత్రం. అయితే మేము అక్కడికి వెళ్ళి ఆ యొక్క చెట్లు కొట్టి మ్రాణులు సిద్ధపరిచి తెచ్చుకొని మరి ఒక చోట ఒక విశాలమైన స్థలంలో ఇండ్లు కట్టుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాం మేము అనేసి ఈ మాటను ఆ యొక్క ఎలీషా ప్రవక్త దైవజనుడికి వారు తెలియచేశారు. నీ సెలవైతే, ఎంత గొప్ప మాట, నీ సెలవైతే అనే మాట, ఇది చాలా విలువైన మాట. దేవునికి స్తోత్రం. కొంతమంది కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. సంఘారాధనకు వస్తారు, మందిరానికి వస్తారు, కానీ వారి సొంత నిర్ణయాలు తీసుకొని వారి జీవితంలో దేవుని చిత్తము నుండి దూరం అయిపోతున్నారు. పరిశుద్ధాత్మ నడిపింపునకు దూరం అయిపోతున్నారు. కృపావరాలు పోగొట్టుకుంటున్నారు, అభిషేకాన్ని పోగొట్టుకుంటున్నారు. అయితే వారి సొంత నిర్ణయాల వలన కొందరు ఏమైపోతున్నారంటే దేవుని యొక్క చిత్తము నుండి తప్పిపోతున్నారు. కానీ ఎలీషా ప్రవక్త దగ్గర అనుసరిస్తున్న శిష్యులు వారు దేవుని దృష్టిలోను, దేవుని వాక్యములోను, దేవుని చిత్త ప్రకారముగా జీవించే కొరకై వారు సమర్పణ కలిగి విశ్వాసులుగా, శిష్యులుగా వారు కనబడుతున్నారు. అయితే ఆ మాట చెప్పగానే ఒకటే మాట అన్నాడు, వెళ్ళమని చెప్పాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని మీద వెళ్ళమంటున్నాడు. ఇది అద్భుతమైన మాట. వెంటనే ఒకడు, దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి. హల్లెలూయా, ఇది అద్భుతమైన మాట. ఆ శిష్యులు ఏమంటున్నారంటే దైవజనుడైన ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి, అయ్యా మీరు కూడా మాతో కూడా వస్తే బాగుంటుంది అనేసి దైవజనులు కోరుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. ఈ దినాల్లో కొంతమంది లోకానుసారమైన వ్యక్తులు కోరుకుంటున్నారు. ఏదైనా ఒక కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు, ఏదైనా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకున్నప్పుడు, ఏదైనా ఒక కార్యక్రమానికి ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్ళేటప్పుడు దైవజనులను పక్కన పెట్టేస్తున్నారు. వాళ్ళ సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు తీసుకొని వెళ్ళిపోతున్నారు. కానీ కొందరైతే ఈ లోకంలో దైవజనుడు చెప్పకుండా బిజినెస్ స్టార్ట్ చేయరు. దైవుని చెప్పకుండా దున్నిన తర్వాత, పొలాలు దున్నిన తర్వాత విత్తనాల కొరకు ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ప్రతి కార్యము దైవజనుడు చెప్పాలి, సంఘ కాపరికి చెప్పాలి. ఎందుకంటే సంఘ కాపరి మా కొరకు ప్రార్థన చేస్తారు, దైవజనుడు ప్రార్థన చేస్తారు మా కొరకు నిరంతరం అనేసి కొందరు ఈ లోకంలో దైవజనుడిని గనపరుస్తున్నారు, దేవుని గనపరుస్తున్నారు, దేవుని సన్నిధిని గనపరుస్తున్నారు, దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క చిత్తమును ఏం చేస్తున్నారు? రెస్పెక్ట్ ఇస్తున్నారు. అదే ఎలీషా ప్రవక్త దగ్గర ఉన్న శిష్యులు దేవుని సన్నిధి లేకుండా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా మేము ఏ పని చేయమనేసి ఒక నిర్ణయం తీసుకొని దైవజనుని మాతో కూడా రమ్మనేసి వారు ఆహ్వానాన్ని పలుకుతున్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ దినమున. దేవునికి స్తోత్రం. దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదనను. దేవునికి స్తోత్రం. మొట్టమొదట వెళ్ళండి అన్నాడు. రెండవది వాళ్ళు అడగగానే వారి మాట కాదనకుండా వస్తాను, మీతో కూడా వస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇది అద్భుతమైన ప్రయాణం.
వీరి ప్రయాణములో ఆత్మీయత ఉంది, వీరి ప్రయాణములో అనురాగం ఉంది, వీరి ప్రయాణములో ఏంటంటే దేవుని యొక్క ప్రేమ విస్తరించింది, వీరి ప్రయాణములో పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ఉంది. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఒక సందర్భంలో దైవజనుడు మోషే ప్రార్థన చేస్తున్నాడు, నీ సన్నిధి లేకుండా నేను బయలుదేరను ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. నీ సన్నిధి నాతో ఉండాలి, నీ ఆత్మ నాతో ఉండాలి, నీ కనుదృష్టి నాతో ఉండాలి, నీ కనికరం నాతో ఉండాలి, నీ కృప నాతో ఉండాలి, మీ పరిశుద్ధాత్మక సన్నిధి నాతో ఉండాలి. నీ కృపాక్షేమములను వెంటాడాలంటే ప్రభా నీ సన్నిధి మాతో ఉండాలి. మనం ఈ యొక్క దినాల్లో దేవుని కృప ద్వారా మనం జీవిస్తాం. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం నుండి మనం గమనించినట్లయితే ఇక్కడ ఆయన వారితో కూడా వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. వారితో కూడా పోయాను, వారు యోర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండగా, దేవునికి స్తోత్రం, యోర్దాను నది దగ్గరికి వచ్చారు. ఆ ప్రాంతంలో ఆ నదీ తీరంలో ఉన్న ఆ యొక్క పెద్ద పెద్ద చెట్లు ఏం చేస్తున్నారు, నరుగుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. నరుగుచున్నప్పుడు ఒకడు దూరం నరుగుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోయిందంట. ఏంటండి, గొడ్డలు ఊడి నీటిలో పడిపోయింది. పడిపోగానే వెంటనే ఆ యొక్క విషయాన్ని తెలియచేయడానికి ఆ దైవజనుడి దగ్గరికి వచ్చారు. వచ్చి, అయ్యో నా ఏలినవాడ, అది ఎరువు తెచ్చాను, ఏంటండి బదులు తీసుకొచ్చాను, మళ్ళీ పని అయిపోయిన తర్వాత ఇస్తానని బదులు తీసుకొచ్చాను అని మొరుపెట్టాడు. నీళ్ళలో పడిపోయిన ఆ యొక్క గొడ్డలి గురించి. అప్పుడు దైవజనుడు అంటున్నాడు, అది ఎక్కడ పడని అడగగా అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. శోధనలు పోవాలంటే, శ్రమల నుండి విడుదల పొందాలంటే దేవుని బిడ్డలారా దేవుని చిత్త ప్రకారముగా మనం జీవించాలి. అతడు దాన్ని పట్టుకొనమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనెను. ప్రభునందు బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క మాటలు గమనించినట్లయితే మన యొక్క జీవితంలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. రెండవదిగా దేవుని శక్తి అనేది చాలా ప్రాముఖ్యమైనది. అయితే దేవుని యొక్క శక్తి లేకుండా, దేవుని యొక్క ఆత్మ లేకుండా, దేవుని యొక్క ప్రభావం లేకుండా, దేవుని యొక్క మహిమ లేకుండా మనము శోధనలు జయించలేము, సమస్యలు జయించలేము. ఎందుకంటే దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు దేవుడు నిర్మాణకుడై ఉన్నాడు. ఆయన చిత్త ప్రకారముగా దేవుడు ఒక సీయోను అనే ఒక పరిశుద్ధ స్థలమును, నూతన యెరూషలేము అనే ఒక పరిశుద్ధ పట్టణమును ఆయన నిర్మాణం చేస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 102వ కీర్తన 16వ వచనం చదువుకుందాం. 102వ కీర్తన 16వ వచనం. ఏలైనగా యెహోవా సీయోనును కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను. హల్లెలూయా, హల్లెలూయా. ఏలైనగా యెహోవా సీయోనును కట్టి ఉన్నాడు. సీయోను అనగా ఒక పరిశుద్ధ స్థలం. అయితే ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను. దేవునికి స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం చదివినప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక గమనించండి, 11వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. పదకొండవ అధ్యాయం 10వ వచనంలో, ఏలనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. హల్లెలూయా. ఒక పునాదులు గల పట్టణం ఉంది. సీయోనులో దేవుడు ముఖ్యమైన పునాది వేశాడు. అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది పైన దేవుడు తన యొక్క సార్వత్రిక సంఘమును నిర్మాణం చేస్తున్నాడు. ఆ సంఘము ఒక మహిమగల సంఘం, ఆ సంఘము పరిశుద్ధమైన సంఘం, ఆ సంఘము నిర్దోషమైన సంఘం, ఆ సంఘము ప్రతిష్ట కలిగిన జీవితం చేసే సంఘము, ఆ సంఘము ఒక ప్రత్యేక జీవితం చేసే సంఘము, ఆ సంఘము లోకానికి, లోక సంబంధమైన క్రియలకు దూరముగా ఉండే సంఘం. హల్లెలూయా. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. మనము కూడా ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ సార్వత్రిక సంఘము అనగా యేసు ప్రభు రక్తములో కడగబడి మారు మనసు పొంది
బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి సంఘారాధన చేస్తూ అపొస్తలుల బోధ యందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేసే సంఘము కొరకు ప్రభు రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యములను మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రియులారా, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయములో మనం చూస్తాం నూతన యెరూషలేము గురించి రాయబడింది. అయితే యెషయా గ్రంథము 28వ అధ్యాయం 16వ వచనం చదివినట్లయితే యెషయా గ్రంథము గమనించండి. 28వ అధ్యాయము 16వ వచనం. 28వ అధ్యాయం 16వ వచనం. ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. హల్లెలూయా. ఆత్మీయ ప్రయాణమున్న దేవుని బిడ్డ, మన జీవితంలో విశ్వాసముతో ప్రయాణించాలి, పరిశుద్ధాత్మ శక్తితో ప్రయాణించాలి, పరిశుద్ధాత్మ నడిపింపుతో ప్రయాణించాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సియోనులో దేవుడు మాట్లాడుచున్నాడు, సియోనులో నేను పునాదిగా రాతిని వేసిన వాడు నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది రాయి. అంటే దేవుని సంగమనే నూతన యెరూషలేముగా కట్టబడుతున్న దేవుని యొక్క నిర్మాణములో ప్రతి ఆత్మ, ప్రతి జీవితం, ప్రతి విశ్వాసి ఒక స్థిరమైన ఆలోచనతో కట్టబడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కనుక దేవుని వాక్యములను మనం గమనించినప్పుడు సియోనులో దేవుడు ముఖ్యమైన మూలరాయి వేసి ఉన్నాడు. ప్రభునందు విశ్వాసం ఉంచువారు ఎప్పుడు కూడా సిగ్గుపడరు. పేతురు రాసిన మొదటి పత్రిక గమనించండి, 2వ అధ్యాయము 6-7 వచనాలు మనం ధ్యానిస్తున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. ఏలనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు రాయబడి ఉన్నది. విశ్వసించున్న మీకును ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయను. దేవునికి మహిమ కలుగుగాక. ప్రభునందు ప్రియులారా, గమనించండి, ఇక్కడ ఎలీషా శిష్యులు చెప్పుచున్నారు, ఇక్కడ ఇరుకుగా ఉంది, ఒక విశాలమైన స్థలము నిర్మాణం చేద్దాం, ఒక విశాలమైన స్థలములో ఇల్లు కట్టుకుందాం అనేసి ప్రవక్తతో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. వారు పని ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. అయితే దైవజనుడి యొక్క సహాయం వారు కోరుకున్నారు. దేవునికి స్తోత్రం. దైవజనుడి యొక్క ప్రార్థన వారు కోరుకున్నారు. ప్రభునందు ప్రియులారా, మన యొక్క అనుదిన జీవితంలో ఆత్మీయ ప్రయాణంలో ఉన్న మనము మన యొక్క అంతరంగ పురుషుడు పరిశుద్ధాత్మ ద్వారా బలపరచబడినట్లుగా మనమందరం చేతులెత్తి దేవుని స్తోత్రిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మ్రాను కొరకు వారు యోర్దాను నది దగ్గరికి వెళ్ళారు. ఏంటండి ఈ మ్రాను దేనికి సాదృశ్యంగా ఉందంటే, ప్రభునందు ప్రియులారా, ప్రతి ఒక్క దేవుని బిడ్డకు సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం. అవునండి, ఇక్కడ యేసు ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్న దేవుని యొక్క బిడ్డలు దేవుని చిత్తం చేయడం కొరకై దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే గమనించండి, ఇక్కడ కీర్తన, మొదటి కీర్తన 3-5 వచనాలు చదువుకుందామండి. మొదటి కీర్తన 3-5 వచనాలు. అతడు నీటి కాలువల ఎవరను నాటబడినది ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేరుదంతయు సఫలమగును. తర్వాత 5వ వచనం చదివినప్పుడు, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలు
పాపులను నిలువరు. హల్లెలూయా. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే గమనించండి, ఆ యోర్దాను దగ్గర పెద్ద పెద్ద వృక్షాలుగా, పెద్ద పెద్ద మ్రాణులుగా చెట్లు అవి బలముగా ఉన్నాయంటే కారణం ఏంటంటే ఆ చెట్లు ఎక్కడ ఉన్నాయి? యోర్దాను నదీ తీరంలో ఉన్నాయి. అదే విధముగా దేవుని సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ కూడా నీటి కాలువల ఎవరైనా నాటబడిన చెట్టు వలె ఉన్నట్లయితే, దేవుని సంఘమనే దేవుని యొక్క సన్నిధిలో ఒక నాటబడిన చెట్టు వలె ఉన్నట్లయితే చిగురిస్తారు, ఫలిస్తారు. ఒక మ్రానుగా దేవుని బిడ్డలో ఏమండి సంఘానికి, సమాజానికి, ఈ లోకానికి ఉపయోగపడతారు. లేత కర్రలు ఏమైనా ఉపయోగపడతాయా? కలపకి ఏదైనా ఇల్లు కట్టుకోవడానికి కానీ, డోర్లు చేయించడానికి కానీ, లేకపోతే దర్వాజాలు చేయించడానికి కానీ లేత కర్రలు ఉపయోగపడతాయా? ఉపయోగపడవు. అవి బలముగా ఒక మ్రాణులుగా ఉంటేనే ఉపయోగపడతాయి. అదేవిధంగా దేవుని సంఘములో, సమాజములో, ఈ లోకములో ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ ఒక ఉపయోగకరమైన, ఒక ఆశీర్వాదకరమైన బిడ్డలుగా ఉండాలంటే ఒక బలమైన, శక్తివంతులుగా జీవించాలి. నీటి కాలువల ఎవరు నాటబడినవి ఎవరండి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించువారు, దేవుని సన్నిధిని ప్రేమించువారు, దేవుని వాక్యాన్ని ప్రేమించువారు. వారు ఏ విధంగా జీవిస్తారంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గం నిలవకుండా, అపహాసకులు కూర్చున్న చోటన కూర్చునకుండా వారు బహు జాగ్రత్తగా దేవుని కొరకు జీవిస్తారు. కనుక దేవుని చిత్తము చేయాలంటే మన జీవితాలు దేవుని సందులో అర్పించుకోవాలి. అయితే ఇక్కడ నీటి కాలువలు ఎవరైనా నాటబడినది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలి. ఒక ఫలభరితమైన విశ్వాసులుగా జీవించాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు మనం ఈ లోకానికి ఒక ఆశీర్వాదకరంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. తగిన కాలమందు ఫలమిచ్చే చెట్టుగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే కాలువ పక్కన ఉన్నందువలన ఆ చెట్లు ఏమో సారవంతమైన బలమును తీసుకుంటున్నాయి. దేవునికి స్తోత్రం. అంటే యోర్దాను నది ఓరన నాటబడిన చెట్టు వలె ప్రతి ఒక్కరూ, ప్రతి దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రం, దేవుని సన్నిధిలో నాటబడిన చెట్టు వలె ఉండాలి. దేవునికి కాలువ అని అన్నప్పుడు అపొస్తలుల బోధ అని చెప్పుకోవచ్చు. అంటే కాలువ పక్కన ఉన్న చెట్లు ఎలా ఉంటాయంటే చిగురిస్తాయి, ఫలిస్తాయి, ఒక పెద్ద చెట్లుగా ఉపయోగపడతాయి. హల్లెలూయా. అంటే కాలువ అంటే అర్థం ఏంటంటే అపొస్తలుల బోధ. అపొస్తలుల బోధ యందును దేవునికి స్తోత్రం దేవుడు మన ఊటై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదపు ఊటగా దేవుడు కొందరు సేవకులను ఏర్పరిచాడు. దేవుని సేవకులు ఒక కాలువ వలె, ఒక నీటి కాలువ వలె వారి ప్రార్థన, వారి యొక్క సమర్పణ జీవితాన్ని బట్టి దేవుడు సంఘానికి ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. ఎవరి ద్వారా? దేవునికి, మనుషులకు, విశ్వాసులు ప్రతినిధులుగా దేవుడు కొందరు ప్రవక్తలను, ఏంటండి అపొస్తలులను, ప్రవక్తలను, ఉపదేశకులను, కాపులను, సువార్థికులను దేవుడు ఏర్పరిచాడు. అయితే ఈ విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు మన దేవుడు ఆశీర్వాదపు ఊటగా ఉన్నాడు. దైవ సేవకులు వారు ఒక కాలువ ద్వారా, అంటే పరిశుద్ధాత్మ జీవజలమును ప్రవహించే విధముగా వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. కనుక ఆశీర్వాదపు ఊట అనేది మనకు చాలా విలువైనది. దేవుని యొద్ద నుండి వచ్చు జీవనది, అపొస్తలుల బోధ అయినది. ప్రతిష్ఠించబడిన సేవకులు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన సేవకులు ఎంతో విలువైన వారు. దేవుని సేవకుల మాట వినాలి. సార్వత్రిక సంఘమా, దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు దేవుని సేవకుల మాట వింటున్నావా? దేవుని మాట వింటున్నావా? దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించగలుగుతున్నావా? దేవుని చిత్త ప్రకారం జీవిస్తున్నావా? నీవు ఎవరి లీడింగ్లో ఉన్నావు? ఎవరి నడిపింపులో ఉన్నావు? ఎవరి కంట్రోల్లో ఉండి జీవిస్తున్నావు? అవిశ్వాసుల యొక్క కంట్రోల్లో ఉన్నావా? ఎవరి కంట్రోల్? పరిశుద్ధాత్మ కంట్రోల్లో ఉన్నావా? దేవుని కంట్రోల్లో ఉన్న దేవుని బిడ్డలు ఒక విలువైన వారిగా ఈ లోకానికి ఉంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే దేవుని యొద్ద నుండి వచ్చు జీవనది కాలువల వలె అపొస్తలుల బోధ, ప్రతిష్ఠించబడిన సేవకులు సూచనై ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాలువ అంటే అర్థం ఏంటండి? ప్రతిష్ఠించబడిన సేవకులు మరియు అపొస్తలుల బోధ. కనుక ఎలీషా శిష్యులు యోర్దాను నది
యోర నాటబడిన చెట్లు నాను తీసుకుని రావాలని వారు బయలుదేరి ఉన్నారు. దేవునికి స్తోత్రం. వారు వెళ్ళేటప్పుడు ఎవరు తీసుకెళ్లారు? దైవజనుడు తీసుకుని వెళ్ళారు. ఆ యొక్క ప్రవక్త పేరేంటండి? ఎలీషా ప్రవక్త. హల్లెలూయా. దేవుని సన్నిధి లేకుండా, దేవుని యొక్క ఆత్మ లేకుండా, దేవుని యొక్క శక్తి లేకుండా, దేవుని యొక్క ప్రభావం లేకుండా మనం ఎక్కడికి కూడా ప్రయాణం చేయకూడదు. దేవాన్ని సన్నిధి లేకుండా నీ ఎక్కడికి ప్రయాణం చేయను. నీ ఆత్మ నాతో ఉండాలి, నీ కృప నాతో ఉండాలి, నీ సన్నిధి నాతో ఉండాలి.